రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థిగా అధికార పక్షం ఎవరిని బరిలోకి దించుతుందన్న ఉత్కంఠ మధ్య ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో బీజేపీ అగ్రనేతల భేటీ చర్చనీయాంశమైంది. ఢిల్లీలోని వెంకయ్య నివాసంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సుమారు 50 నిమిషాల పాటు సమావేశమయ్యారు. రాష్ట్రపతి అభ్యర్థి ఏకగ్రీవంపై విపక్షాలతోనూ చర్చించేందుకు నడ్డా, రాజ్నాథ్లకు పార్టీ అధికారం ఇచ్చింది. రాష్ట్రపతి అభ్యర్థిని నిర్ణయించేందుకు సాయంత్రం బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ జరగడానికి ముందు వెంకయ్య ఇంట్లో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఎన్నికల కోసం పలువురు కేంద్ర మంత్రులు, 3 ప్రధాన కార్యదర్శులు సహా 14 మంది నేతలతో బీజేపీ ఇప్పటికే ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీతో జేపీ నడ్డా ఆదివారం భేటీ అయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా పలువురు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అందులో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేరు కూడా ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్లు ఆయన్ను కలిశారు. దాదాపు కొత్త రాష్ట్రపతి ఎన్నిక లాంఛనమే అయ్యే అవకాశం ఉంది. అధికార పార్టీకి ఎలక్టోరల్ కాలేజీలో 48% పైగా మద్దతు ఉంది. దీంతో దాదాపు అభ్యర్థే విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రధాని మోదీ అధ్యక్షతన పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగనుంది. కేంద్ర మంత్రులు, 3 ప్రధాన కార్యదర్శులతో పాటు 14 మంది ఇతర నేతలతో బీజేపీ ఇప్పటికే ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీతో జేపీ నడ్డా ఆదివారం సమావేశం నిర్వహించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ తరపున పలువురు పేర్లు ప్రధానంగా వినబడుతున్నాయి. అందులో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేరు కూడా ఉంది. మరోవైపు ఛత్తీస్గఢ్ గవర్నర్ అనసూయ ఉయికే కూడా రాష్ట్రపతి పదవికి ఎన్డీఏ తరపున రేస్లో ఉన్నట్టు సమాచారం. ఒకవేళ ఆమెను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తే వెంకయ్యనాయుడును ఉపరాష్ట్రపతిగా కొనసాగించే అవకాశాలున్నాయి. లేదంటే వెంకయ్యను రాష్ట్రపతిగా ప్రకటిస్తే అనసూయ ఉయికేని ఉపరాష్ట్రపతిని చేసే అవకాశం కనబడుతోంది. ఈ రోజు సాయంత్రానికి ఈ విషయమై ఓ స్పష్టత రానుంది. అటు విపక్షాలు రాష్ట్రపతి అభ్యర్థిగా మాజీ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి యశ్వంత్ సిన్హాను ప్రకటించారు. విపక్ష పార్టీల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం విపక్షాలు సమావేశానికి ముందే కాంగ్రెస్, వామపక్షాలు డిమాండ్ మేరకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి యశ్వంత్ సిన్హా రాజీనామా చేశారు. ఈ నెల 27వ తేదీన యశ్వంత్ సిన్హా నామినేషన్ వేసే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కొలీగ్ సిరాజ్ లైవ్ ద్వారా అందిస్తారు. సిరాజ్, ఓవర్ టు యు. ఎస్ హరిప్రియ, మనం గమనించినట్లయితే భారత 16వ రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి అధికార బీజేపీ పార్టీలు ముమ్మరంగా కసరత్తును ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో విపక్ష పార్టీలకు సంబంధించినటువంటి రాష్ట్రపతి ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పేరును ఇప్పటికే ప్రకటించినటువంటి నేపథ్యంలో అధికార బీజేపీ బలపరిచినటువంటి రాష్ట్రపతి అభ్యర్థి ప్రకటనతో పాటుగా దానికి సంబంధించినటువంటి కసరత్తును పూర్తి చేయడం కోసం ఈరోజు సాయంత్రం 7 గంటలకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగనుంది. ఇప్పటికే రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికకు సంబంధించినటువంటి కసరత్తు నిర్వహించేందుకు బీజేపీ నాయకత్వం ఒక ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ అనేకమైనటువంటి కసరత్తులతో పాటుగా వివిధ దేశంలో ఉన్నటువంటి బీజేపీ పక్షానికి సంబంధించినటువంటి అనేక మంది ప్రముఖుల పేర్లను కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటుగా ఛత్తీస్గఢ్ గవర్నర్ అనసూయ ఉయికే పేరు, అదేవిధంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పేరు, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల ప్రముఖమైనటువంటి గవర్నర్లు, అదేవిధంగా భారత గత రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించినటువంటి సాంప్రదాయాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే ఉత్తర భారతావనికి రాష్ట్రపతి పదవి, దక్షిణ భారతదేశానికి సంబంధించి ఉపరాష్ట్రపతి పదవిని కేటాయించడం జరిగింది. ఇదే సాంప్రదాయాన్ని ఈసారి కూడా కొనసాగిస్తూ భారత కొత్త రాష్ట్రపతి అభ్యర్థికి సంబంధించి బీజేపీని కసరత్తును పూర్తి చేసేందుకు ఈ రోజు సాయంత్రం 7 గంటలకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా కొనసాగుతున్నటువంటి వెంకయ్యనాయుడు రాష్ట్రపతిగా ప్రకటించేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలో అనేక మంది పేర్లను కూడా ప్రముఖ పేర్లు ఒక్కొక్కటి కూడా బయటకు వస్తున్నాయి. వీటిలో పూర్తి స్థాయి కసరత్తును ప్రారంభించిన తర్వాత దీన్ని పూర్తి చేసి ఈ రోజు అభ్యర్థిని ఫైనల్ చేసేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ రాష్ట్రపతి అభ్యర్థిని ఫైనల్ చేసిన
చేసిన తర్వాత ఉపరాష్ట్రపతి అభ్యర్థికి సంబంధించినటువంటి దానికి సంబంధించిన పేర్లు కూడా కొంతవరకు అంటే కొన్ని పేర్లు అయితే బయటకు వస్తున్నాయి, కానీ దీనికి సంబంధించినటువంటి పూర్తి క్లారిటీ మాత్రం ఉపరాష్ట్రపతి ఎన్నిక జరిగేటువంటి ఆ సమయంలో మాత్రమే వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గిరిజన మహిళ అయినటువంటి అనసూయ ఉయికే పేరు దాదాపుగా ఫైనల్ చేశారనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఈరోజు సాయంత్రం 7 గంటలకు బీజేపీ పార్లమెంటరీ బోర్డులో ఎవరి పేర్లు ప్రతిపాదన చేస్తారు, ఎవరి పేర్లను ఫైనల్ చేస్తారు, ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి సమతుల్యతను పాటిస్తూ ప్రాంతీయ అసమానతలు లేకుండా మరీ ముఖ్యంగా గిరిజనకి లేకపోతే వెనుకబడిన మైనార్టీ వర్గాలకు చెందినటువంటి వారికి కూడా రాష్ట్రపతి పదవిని కేటాయించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రతిపక్షాలు బలపరిచినటువంటి అభ్యర్థి దాదాపు 22 పార్టీలు దీనికి సంబంధించినటువంటి మద్దతును కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో బలమైనటువంటి బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటిస్తే ఖచ్చితంగా దేశంలో అత్యధికమైనటువంటి ఎలక్టోరల్ కాలేజీలో ఓటింగ్ ఉన్నటువంటి బీజేపీ తమ యొక్క అభ్యర్థిని గెలుపు దిశగా తీసుకువెళ్లేందుకు పూర్తి స్థాయి అవకాశాలు అయితే ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సిరాజ్, అయితే వెంకయ్యనాయుడుతో ఆల్రెడీ బీజేపీ అగ్రనేతలు చర్చలు జరపడం అయితే జరిగింది. అయితే వెంకయ్యనాయుడుతో పాటు ఇంకెవరెవరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి బీజేపీ తరఫున? అలాగే యశ్వంత్ సిన్హాకి అయితే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది, వివిధ హోదాల్లో కూడా ఆయన పనిచేశారు. మరి ఆయనతో సరితూగేటటువంటి ఎవరిని క్యాండిడేట్ని ఫైనల్ చేసే అవకాశం ఉంది? మీరు చెప్పినట్లుగానే భారతదేశంలో ఒక ఐఏఎస్ అధికారిగా, దౌత్యవేత్తగా, విదేశాంగ శాఖ మంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా, గతంలో బీజేపీలో ఒక కీలకమైనటువంటి నేతగా ఎదిగినటువంటి యశ్వంత్ సిన్హా ప్రస్తుతం టీఎంసీలో ఉన్నారు. ఈరోజు టీఎంసీ కూడా రాజీనామా చేయడం జరిగింది. భారత రాష్ట్రపతి పదవికి పోటీ చేసేటువంటి సమయంలో ఎలాంటి లాభదాయకమైనటువంటి పార్టీ పదవుల్లో ఉండకూడదు. ఇది మన భారత రాజ్యాంగంలోని ఒక ప్రత్యేకమైనటువంటి నిబంధన. దీన్ని అనుసరించి ఈరోజు టీఎంసీ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. రాష్ట్రపతి అభ్యర్థిగా విపక్షాలన్నీ కూడా బలపరిచినటువంటి నేపథ్యంలో బీజేపీ పార్టీలో అనేక మంది పేర్లు అయితే చాలా స్పష్టంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేరు బలంగా వినిపిస్తుంది. రాజ్నాథ్ సింగ్, అదేవిధంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా వెంకయ్యనాయుడుతో చర్చలు జరపడం జరిగింది. ఈ రోజు ఉదయం యోగా డే సందర్భంగా హైదరాబాద్ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న అనంతరం ఢిల్లీకి వెళ్లిన వెంటనే వెంకయ్యనాయుడుతో సమావేశం అవ్వడం జరిగింది. భారతదేశానికి 16వ రాష్ట్రపతి ఎంపికకు సంబంధించినటువంటి కసరత్తులో భాగంగా వీళ్ళు చర్చలు జరపడం జరిగింది. అది కాకుండా ఛత్తీస్గఢ్ గవర్నర్కి సంబంధించి అనసూయ ఉయికే పేరు కూడా ప్రతిపాదనలకు వస్తున్నాయి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పేరు కూడా ప్రతిపాదనకు వస్తుంది. అదేవిధంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేరు మహిళా కోటాలో దక్షిణ భారతదేశానికి చెందినటువంటి వ్యక్తిగా ఆమె పేరు కూడా పరిగణలోకి వస్తుంది. ఈరోజు దేశం మొత్తం మీద ఉన్నటువంటి బీజేపీ కేంద్ర మంత్రులు అత్యంత కీలకమైనటువంటి రాజ్నాథ్ సింగ్, అదేవిధంగా వీరికి సంబంధించిన పేర్లు కూడా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులకు సంబంధించినటువంటి ప్రతిపాదనలకు కూడా వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం బీజేపీ పార్లమెంటరీ బోర్డులో ఎవరు ప్రతిపాదిస్తారు, ఎవరు దాన్ని బలపరుస్తారు, మొత్తం మీద బీజేపీకి ఎలక్టోరల్ కాలేజీలో ఉన్నటువంటి బలం ఎంత, విపక్షాలకి ఎలక్టోరల్ కాలేజీలో ఉన్నటువంటి బలం ఎంత, యశ్వంత్ సిన్హాకి ప్రాంతీయ పార్టీలు ఏ ప్రాంతీయ పార్టీలు మద్దతు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి, వాటిని మొత్తాన్ని తలదించుతూ బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి రాష్ట్రపతి ఎన్నికగా నిలబడితే పక్షాలు అంటే ప్రాంతీయ పార్టీలో మద్దతు ఉన్నాయి. ఇప్పుడు ఒరిస్సా ప్రభుత్వం ఉంది, నవీన్ పట్నాయక్ సర్కార్, ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్కార్ ఉంది, తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. వీటికి సంబంధించిన ప్రాంతీయ పార్టీలు కొంతవరకు ఇప్పటివరకు తమ యొక్క అభిప్రాయాన్ని ప్రకటించకుండా తటస్థంగా ఉన్నటువంటి ఈ పార్టీలు ఎవరికి అభ్యర్థికి ఎలాంటి అభ్యర్థికి ఏ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థికి మద్దతు ఇస్తాయి అనేటువంటి ఇలాంటివన్నిటువంటి ప్రతిదీ కూడా కులంకుశంగా చర్చించి ఫైనల్గా అందరూ ఆమోదయోగ్యమైనటువంటి ఒక బలమైనటువంటి నేతను రాష్ట్రపతి అభ్యర్థిగా బలపరిచేటువంటి అవకాశాల మీద ఈ రోజు చర్చలు జరిపి ఫైనల్గా దానికి సంబంధించినటువంటి తుది కసరత్తును కూడా పూర్తి చేసేటువంటి అవకాశాలు ఈ రోజు కనిపిస్తున్నాయి. సిరాజ్, అయితే ఏపీకి సంబంధించి మాత్రం ఆల్రెడీ వైసీపీ బీజేపీకి సపోర్ట్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే తెలంగాణలో మనం చూసుకున్నట్టయితే టీఆర్ఎస్ అయితే ప్రస్తుతానికి సెంట్రల్లో ఉన్నటువంటి పార్టీస్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా రాష్ట్రపతి క్యాండిడేట్గా ఒకవేళ వెంకయ్యనాయుడు పేరును కనుక ప్రకటిస్తే టీఆర్ఎస్ సపోర్ట్ చేసే అవకాశం ఉందా, అంటే తెలుగు వారైన నేపథ్యంలో? ఇప్పటి వరకు మనకు అందినటువంటి సమాచారం ప్రకారం భారత రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి రాజకీయ పార్టీల యొక్క పాత్ర మొత్తం కూడా కేవలం నామమాత్రంగా మాత్రమే ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు దీనికి సంబంధించి ఫైనల్గా ఎలాంటి డెసిషన్ తీసుకున్నాయి అనే దాని మీద మనం కొంత సమయం వేచి చూడాలి. ఎందుకంటే దక్షిణ భారతదేశానికి సంబంధించిన బీజేపీ ఒక బలమైనటువంటి నేతగా ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా కొనసాగుతున్నారు వెంకయ్యనాయుడు. ఆయన్ని కనుక బీజేపీ ప్రకటిస్తే తెలుగు రాష్ట్రాలు కూడా ఆమోదం తెలిపేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే మనకు అందినటువంటి సమాచారం ప్రకారం యశ్వంత్ సిన్హాని విపక్షాలు రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత శరద్ పవార్ కేసీఆర్కి ఫోన్ చేయడం జరిగింది. అదేవిధంగా తమ విపక్ష అభ్యర్థికి మద్దతు తెలపాలని ఆయన కోరడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించారనేసి శరద్ పవార్ ఇప్పటివరకు చేసినటువంటి వ్యాఖ్యల్లో మనకు అర్థమవుతుంది. కానీ ఫైనల్గా టీఆర్ఎస్ నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకుంటుంది, మరి ముఖ్యంగా ఎక్కువ ఎలక్టోరల్ కాలేజీలో ఎంపీలు, శాసనసభ్యులు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఒకవైపు బీజేపీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. దక్షిణ భారతదేశానికి చెందినటువంటి వ్యక్తి
వ్యక్తి, మరి ముఖ్యంగా తెలుగు వ్యక్తి అయినటువంటి వెంకయ్యనాయుడు గనక బీజేపీ ప్రతిపాదిస్తే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా మద్దతు ఇవ్వడానికి ఎలాంటి వెనుకడుగు వేసేటువంటి ఆస్కారమే లేదు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.